ఎవరంటే శ్రీరెడ్డి. చూడాలని ఉందే చేయండి, ప్రపోజ్ చేయండి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెరీ క్యూట్ లుకింగ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అండ్ ఇప్పుడు నేను ఎలా మాట్లాడతానో ఓపెన్ గా అలా మాట్లాడతాడు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటది. అండ్ ఆల్సో సమాజ సేవ నాకు ఎలా ఇష్టమో ఆ అబ్బాయికి కూడా అలా ఇష్టం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కాకపోతే ఇప్పుడు నేను ఇటు నుంచి వస్తా, ఆ అబ్బాయి ఇటు నుంచి వస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే సమాజ సేవే ముఖ్యం. ఆ అబ్బాయి వే ఆఫ్ అప్రోచ్ వేరే, నా వే ఆఫ్ అప్రోచ్ వేరే. నాది బోల్డ్, అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే. అతను సాఫ్ట్, బట్ ఉద్దేశం ఏంటి? సమాజ సేవ. సో ఒక ఏంటి జైలుకి వెళ్ళొచ్చి జనాల కోసం అండ్ ఆల్సో ఏమిటండి మీరు మాట్లాడేది? ఆల్సో వాళ్ళ మీద ఉన్న నిందల గురించి అవ్వచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం అతను చేసే కార్యక్రమాలు అవ్వచ్చు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. అండ్ అతను మాట్లాడే తీరు అవ్వచ్చు, అతను చూసే చూపు అవ్వచ్చు, నాకు మగాడ్లా అనిపించాడు. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది, అది ఏం చేస్తాము? కలిసారా ఎప్పుడైనా? నేను ఎప్పుడు కలవలేదు. పాపం అండి. నమ్మొచ్చా? నమ్మచ్చు. కనబడితే మాత్రం వదలను. అవునా? యా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే అదే ఒకరోజు పెళ్ళంగా ఉంటాన్నారు కదా. ఒకరోజు డేటింగా? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వన్ డే గర్ల్ ఫ్రెండ్ లాగా, వన్ డే సీఎం లాగా, వన్ డే గర్ల్ ఫ్రెండ్. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? అది కూడా చెప్పండి. వన్ డే పెళ్ళమని అన్నారు మీరు. యా వన్ డే వైఫ్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అందుకే అతనికి వండి పెట్టి తినిపించి ఇంకా తర్వాత ఇంక నేను చెప్పను, మీ అర్థమైందా రాజా? సో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంతో మంది పులులు ఉన్నారు, అలాంటి పులుల్లో ఇతను ఒక పులి. అవునా? అబ్బా. సో యంగ్ పులి కాబట్టి నా కళ్ళల్లో పడ్డాడు. జగన్ గురించి ఏంటి? ఆయన మా బాస్. ఓకే. ఉత్సాహం సర్వనాశనం. బాస్ ఎప్పుడు బాస్. ఓకే. ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే అంత ధైర్యం గాని, లేకపోతే నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. లేకపోతే ఆయన మాటకి ఎదురు నిలవగలిగే శక్తి గాని నాకు లేదు. డబ్బా 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 కొట్టు డబ్బా. జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? నమస్కారం ప్రజలారా. నమస్కారం అండి. మా అన్నకి ఎవడు తోడలేడురా స్వామి, నాయక అగసాట్లు పడతాడు అని చెప్పి మనం అనుకుంటే ఎంత ఘోరం జరిగిపోయిందిరా. గతంలో ఏ విధంగా అయితే నోరు బారేసుకొని ఎంత తావులే మాటలు మాట్లాడినామో, పనికి మాలిన మాటలు మాట్లాడినామో, పనికి మాటలు మాట్లాడిన దానికి ఎన్ని వేల ఓట్లు మనకు తగ్గొచ్చారో ప్రజలు నగిరిలో అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మర్యాదగా ఉంటే బానే ఉంటది కదా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. సరే, ఇప్పుడు మన బతుకు ఏమి ఆదాయం లేదు. సరే, గతంలో మనం బ్రహ్మాండంగానే తోసాము, బ్రహ్మాండంగానే జరిగినాయన్నీ. ఇప్పుడు నిన్న వచ్చింది వెలుగులేకి, అంటే నిన్న నేను వీడియో పెట్టా, అన్నకు ఎవడు తోడలేడు అని. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.